ఆన్లైన్ గేమ్ల వికృత రూపం ఎలా ఉందో స్పష్టంగా చెప్పాడు బాలీవుడ్ నటుడు అక్షయ్ కుమార్. సైబర్ క్రైమ్ అవగాహన సదస్సులో పాల్గొన్న ఆయన తన కూతురు ఎదుర్కొన్న అంశాన్ని వివరించారు. అది తన బిడ్డకు మాత్రమే సంబంధించిన అంశం కాదని, సమాజం మొత్తం జాగ్రత్త పడాల్సిన అంశమని హెచ్చరించారు. ప్రతి తల్లిదండ్రులు జాగ్రత్త తీసుకోవాలని సూచించారు. ముంబై పోలీసులు ఏర్పాటు చేసిన సైబర్ క్రైమ్ అవగాహన కార్యక్రమంలో అక్షయ్ కుమార్ మాట్లాడారు. తన కుమార్తె ఆన్లైన్ గేమ్ ఆడుతూ ఉండగా జరిగిన ఘటనను ఆయన వివరించారు. ఆన్లైన్ గేమ్లో ఆడుతూ ఉండగా ఒక అజ్ఞాత వ్యక్తి నుండి మెసేజ్ వచ్చిందని, బాగా ఆడుతున్నావంటూ ప్రశంసించి ఆమెను ట్రాప్ చేసేందుకు ప్రయత్నించాడని వివరించారు. నువ్వు మేలా ఫిమేలా అని ప్రశ్నించి సమాధానం చెప్పగానే న్యూడ్ ఫోటోలు పంపాలని బెదిరించాడని చెప్పారు అక్షయ్ కుమార్. ఆన్లైన్ గేమ్ల ద్వారా సైబర్ క్రిమినల్స్ పిల్లల్ని ఎలా టార్గెట్ చేస్తున్నారనే దానికి ఇదే ఉదాహరణ అన్నారు. ఇది నా బిడ్డకు మాత్రమే జరిగిన ఘటన కాదని, ప్రతి తల్లి తండ్రి జాగ్రత్త పడాలని ఆయన హెచ్చరించారు. ఆన్లైన్ గేమ్లు పైకి వినోదంలా కనిపించినా అవి సైబర్ క్రిమినల్స్ కి అడ్డాగా మారాయి. చిన్నపిల్లల అమాయకత్వాన్ని అడ్వాంటేజ్ గా తీసుకుంటున్నారు. వ్యక్తిగత సమాచారాన్ని తీసుకోవడం, ఫోటోలు వీడియోలు సేకరించి బెదిరించడం చేస్తున్నారు. అందుకే పిల్లలు ఏం చేస్తున్నారో తల్లిదండ్రులు గమనించాలి. ప్రతి మెసేజ్, ప్రతి ఇంటరాక్షన్ ని మానిటర్ చేయాలని అక్షయ్ కుమార్ హెచ్చరించారు. భారతదేశంలో సైబర్ క్రైమ్ కేసులు రోజు రోజుకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా పిల్లలు ఆన్లైన్ లో ఎక్కువ సమయం గడపడంతో వారిని అనేక గ్యాంగులు టార్గెట్ గా చేసుకుని పనిచేస్తున్నారు. ఇలాంటి వాటిని పిల్లలు తేలిగ్గా గుర్తించేలా స్కూల్లో సైబర్ పీరియడ్ ఉండాలని ప్రభుత్వాన్ని అభ్యర్థిస్తున్నానన్నారు నటుడు అక్షయ్ కుమార్.